వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. అలాగే దానికి సంబంధించి కూడా రకరకాల సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అనేది జరిగింది. చాలా వరకు భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్ళీ సీఎం పీట్ దక్కించుకొని ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏమైనా బోన్కి కొడుతుందా లేదా అని చెప్పేసి కూడా చూశారు. సో కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నో సీట్లు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 3 సార్లు సీఎం పీఠం దక్కించుకొని ఈసారి మరి 4వ సారి బోల్తా పట్టడం ఎంతవరకు ఖాయం, మరి సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి. అలాగే మనం తెలంగాణ వెలుగు నుంచి కూడా మొదటి నుంచి కూడా ఢిల్లీ ఎన్నికల పైన కూడా సర్వేలు చేశాం. సో మనం చేసినటువంటి సర్వేలే ఇప్పుడు దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అదే మ్యాజిక్ ఫిగర్ ఇవ్వడం అనేది జరిగింది. సో నా దృష్టికి వచ్చినటువంటి ఒక 2-3 ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేశాను. సో మొత్తానికి ఢిల్లీ ఎన్నికలు 2025 దాదాపుగా 70 స్థానాలు అనమాట. సో ఈ 70 స్థానాలలో ఆబ్జులిట్ అంటే వీళ్ళది ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ సంబంధించి వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా వాళ్ళు ఒక సర్వే చేశారు. అందుట్లో ఆబ్జులేట్ పొలిటికో అనే సంస్థ ఈ సర్వే చేయడం అనేది జరిగింది. దాదాపుగా భారతీయ జనతా పార్టీకి ఏకంగా 43 నుంచి 52 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనము నిన్న సాయంత్రం ఇవ్వకుండా ఈరోజు ఈ సర్వే చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఆప్ కు సంబంధించి ఆప్ మరి 4వ సారి అధికారంలోకి వస్తుందని చెప్పేసి చాలా మంది అన్నారు. సో ఆప్కి కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే కేవలం 15 నుంచి 27 మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే కాంగ్రెస్ చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ కి 0 నుంచి 2 స్థానాలు మాత్రమే ఈసారి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇది వచ్చేసి ఆబ్జులేట్ పొలిటికో సంస్థ వాళ్ళు చేసినటువంటి రిపోర్టు. భారతీయ జనతా పార్టీకి 43 నుంచి 52 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 15 నుంచి 27 స్థానాలు, కాంగ్రెస్ కి వచ్చేసి 0 నుంచి 2 స్థానాలు మాత్రమే ఆబ్జులేట్ పొలిటికో సంస్థ వాళ్ళకి ఈ విధంగా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మనకు సంబంధించినటువంటి మిగతా సర్వేలు కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు యాప్ కావచ్చు, ఎన్డీటీవీ కావచ్చు, తర్వాత రకరకాల కూడా సర్వే సంస్థలు చేస్తుంటాయి. వాళ్ళకి కూడా అంటే కొన్ని సర్వే సంస్థలు కూడా దాదాపుగా గత ఎన్నికల్లో క్లిక్ అయినవి కూడా చెప్తున్నాను. అందుట్లో పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ దాదాపుగా వాళ్ళు కూడా ఎన్నో రోజుల నుంచి మార్కెట్లో ఉన్నారు. సో పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ 70 స్థానాలకు వచ్చేసి మరి ఇందులో భారతీయ జనతా పార్టీకి ఎంత ఇచ్చింది, అలాగే వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ పల్స్ కోడియో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి. అందులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ త్రిముఖ పోటీ జరిగిన ప్రధాన పోటీ ఆప్ బీజేపీ మధ్యనే జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా కాంపిటీషన్ ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అధికారానికి 20 ఏళ్ళు దూరంగా ఉన్న బీజేపీకి గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అలాగే వాళ్ళకి సంబంధించి ఎంత ఓట్ శాతం పరంగా కూడా వాళ్ళు వేశారు. సో ఒకసారి ఓట్ శాతం పరంగా చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి వచ్చేసి 48.5% నుంచి సో దాదాపుగా సగానికి పైగా ఎక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 52% వరకు వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఆప్కి సంబంధించి వాళ్ళు ఓటింగ్ శాతం వరకు వాళ్ళకు వచ్చేటువంటి రిజల్ట్స్ చూసుకున్నట్టయితే కేవలం 36 నుంచి 40 వరకు మాత్రమే. సో 36 నుంచి 40 వరకు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇతరులు చూసుకున్నట్టయితే ఇతరులకు వీళ్ళు ఇచ్చినటువంటి పర్సంటేజ్ కేవలం 3.1 నుంచి 5 వరకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఢిల్లీలో ఇప్పటికీ ఆప్ అధినేత కేజ్రీవాల్ కి ప్రజాదరణ కనిపిస్తుంది. ఆప్ ప్రకటించినటువంటి పలు పథకాలు, వరాలతో మహిళా ఓటర్లు ఆప్ వైపు మొగ్గు చూపుతున్నారు. మహిళా ఓటర్లు ఆప్ కు దాదాపుగా 50% పైగా ఆప్కి, భారతీయ జనతా పార్టీకి 41%. సో మహిళలు దాదాపుగా 100% ఉంటే అందులో సగానికి పైగా ఆప్కి మొగ్గు చూపారని చెప్పేసి అంటున్నారు. బీజేపీకి 41% మొగ్గు చూపారని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ కి 6, అలాగే ఇతరులకు 1 మాత్రమే చెప్పారు. అలాగే బీజేపీకి 53%. అంటే పురుష ఓటర్లు చూసుకున్నట్టయితే ఇక్కడ పురుష ఓటర్లు 41% మాత్రమే భారతీయ జనతా పార్టీకి చేశారు. ఇక్కడ
పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు వాళ్ళు, పురుష ఓటర్లు ఏకంగా 53%, మాకు 35% మంది మాత్రమే ఓట్లు వేయడం అనేది జరిగింది. అగ్రవర్ణాలు, ఓబీసీలు కూడా భారతీయ జనతా పార్టీకి వీళ్ళ సర్వేలో మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మరి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందనేది వీళ్ళు చెప్పారు. సో భారతీయ జనతా పార్టీకి ఓవరాల్ గా వీళ్ళు ఇచ్చినటువంటి సీట్లు ఏంటంటే ఏకంగా 51 నుంచి 60 స్థానాలు, 51 నుంచి 60 స్థానాలు భారతీయ జనతా పార్టీకి, కేవలం 10 నుంచి 19 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి, అలాగే కాంగ్రెస్ కి 0, ఇతరులకు 0. సో ఇక్కడ వీళ్ళ సర్వేలో ఏంటంటే దాదాపుగా 51 నుంచి 60 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చే ఛాయిస్ ఉంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 36 నుంచి 40 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. పర్సెంటేజ్ పైగా చూసుకున్నట్టయితే దాదాపుగా 36% ఆమ్ ఆద్మీకి ఉంటే 48%, ఇక్కడ 40 ఉంటే ఏకంగా 52% భారతీయ జనతా పార్టీకి ఈసారి ఢిల్లీ ఓటర్లు జయగొట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మిగతా సర్వే సంస్థలు కూడా ఇప్పుడు కేకే లాంటి సర్వే సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అన్నారు. సో దాదాపుగా వీళ్ళు చేసినటువంటి ఒక 20 ఎగ్జిట్ పోల్స్ ఇస్తే అందుట్లో 15 వరకు భారతీయ జనతా పార్టీకి జయగొట్టారు. కేవలం 5 మంది మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అన్నారు. ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తోటి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండి కూటమిలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ తోటి జత కట్టినా కూడా వాళ్ళు అక్కడ ప్రభుత్వం ఫామ్ చేయలేని పరిస్థితి. సో 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈసారి ఢిల్లీ పీఠం మాత్రం భారతీయ జనతా పార్టీది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎగ్జిట్ పోల్స్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.